కృష్ణా జిల్లా నాగాయలంకలో నిర్వహించిన జలయోగ తెలుగు బుక్ ఆఫ్ రికార్డులో స్థానం దక్కించుకుంది. సుమారు 150 మందికి పైగా యోగ సాధకులు కృష్ణా జలాల్లో ఆసనాలు వేశారు. నాగాయలంకలోని కృష్ణానది జలాల్లో జల యోగాంధ్ర కార్యక్రమం ఘనంగా జరిగింది. శ్రీరామ పాదక్షేత్రంలోని కృష్ణమ్మ విగ్రహానికి పూలమాల వేసి శివలింగానికి కలెక్టర్ బాలాజీ, ఎస్పీ గంగాధరరావు, జేసీ గీతాంజలి పూజలు నిర్వహించారు. జల యోగాంధ్ర కార్యక్రమంలో డిస్టిక్ స్పోర్ట్స్ అథారిటీ, విజయవాడ స్విమ్మింగ్ పూల్, అమరావతి వాకర్స్ అండ్ రన్నర్స్ అసోసియేషన్, నాగాయలంక శ్రీరామ పాదక్షేత్రం స్విమ్మర్స్ టీం, మర్రిపాలెం స్విమ్మర్స్, నాగాయలంక మండల మత్స్యకార స్విమ్మర్స్ సుమారు 150 మందికి పైగా యోగా సాధకులు పాల్గొన్నారు. వివిధ రకాల ఆసనాలు వేసి ఆకట్టుకున్నారు. సాధనతో జలయోగాను సులభంగా చేయొచ్చని తెలిపారు. మా ఊర్లో కొత్తపేట రేవులో అలవాటు ఎప్పుడు చేస్తూ ఉంటాను. ఎప్పుడన్నా వచ్చినప్పుడు ఇట్లా చేసుకుంటూ ఉంటాను, కానీ నేను రోజు రాను. నాకు బాగానే చేస్తాను. నేను ఎప్పుడు చేస్తూ ఉంటాను. ఇదాన్ని చదరికి వెళ్ళిపోతాను. జలయోగాంధ్ర కార్యక్రమానికి వచ్చి 73 సంవత్సరాల వయసులో కూడా నేను పాల్గొని సర్టిఫికేట్ తీసుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఇక్కడ ఇది నిర్వహించినటువంటి ఎమ్మెల్యే గారికి, అంతా యాజమాన్యం తరఫున కలెక్టర్ గారికి అందరికీ కూడా నా అభినందనలు. ఇంకా ఇవే కాకుండా ఇంకా మరికొన్ని యోగాసనాలు కూడా నేను వేయగలను. ఏంటంటే మామూలు పాదహస్తాసనం ఒకటి, ధనురాసనం ఒకటి కూడా నీళ్ళలో వేయగలం. కానీ వచ్చినటువంటి మిత్రులందరూ కూడా ప్రతిరోజు వస్తారు. ఆ నవలంకకి రోజు ఈదికి వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చి చక్కగా రేవుకి ఎదురిస్తా అందరూ ఫిట్నెస్ కలిగి చక్కని ఆరోగ్యంతో ఉంటున్నారు. ఇటువంటి మరిన్ని కార్యక్రమాలు నిర్వహించవలసిందిగా కోరుతూ మన ఆంధ్రప్రదేశ్లో విస్తృతంగా ఈ యోగాను ప్రాచుర్యంలోకి తీసుకురావడానికి కృషి చేసినట్టు చంద్రబాబు నాయుడు గారు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. 10 సంవత్సరాల మట్టి వేతకు పొద్దున్న 6ంటికి వస్తాం, 8 దాకా ఉండి వెళ్తూ ఉంటాం. ప్రతిరోజు ఆసనాలు, ఈ బారిని ఈత్తు అదరికి ఈదరికి ఈత్తూ ఉంటాం. జల యోగాంధ్ర కార్యక్రమాన్ని తెలుగు బుక్ ఆఫ్ రికార్డులో స్థానం కల్పిస్తూ బుక్ నిర్వాహకులు జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ, జిల్లా ఎస్పీ ఆర్ గంగాధర్, ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ కు ధ్రువపత్రం అందించారు. అంటే జనరల్గా యోగాసనాలు మామూలుగా నేలపైన చేస్తుంటారు, కానీ ఈ నీటిపైన అంటే ఈ అలలపైన చేసేటువంటి విన్యాసం అనేది ఒక వినూత్నమైన ప్రయోగమే. జలయోగ కూడా చేశారు చాలామంది, కానీ అది ఇండివిజువల్ రికార్డ్స్ ఉన్నాయి. కానీ ఒక మాస్ అంటే చాలామంది, అత్యధిక మంది కలిసి ఒకే ప్రాంగణంలో చేయడం అనేది ఇంతవరకు జరగలేదు. సో ఈ ఒక ప్రత్యేకమైన విన్యాసాన్ని తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్లో ఒక జాతీయ రికార్డు ఈరోజు నమోదు చేయడం జరిగింది. ఒక 3 ఆసనాలు వారు చేయడం జరిగింది. పద్మాసనము, వృక్షాసనము అండ్ శవాసనం. ఈ ఆసనాలే 3 ఆసనాలు వారు చేయడం జరిగింది. దాదాపుగా 15 నిమిషాల పాటు చేయడం జరిగింది సార్.